గాంచిన పట్టణం, చరిత్ర కలిగిన పట్టణం. కానీ చుక్క నీరు, మంచినీళ్ళు కూడా దొరకదు. మంచినీళ్ళు కావాలన్నా ఇక్కడ ప్రజలు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. కానీ మద్యం మటుకు తెలుగుదేశం నాయకులు అరువిచ్చి తాగిస్తున్నారు ఈ పట్టణంలో. కనీసం డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు, లేదు రేకులు ఇళ్ళు, పెంకుటిళ్ళు, గుడిసెల్లో ఉంటున్న వాళ్ళకి కనీసం ఇళ్ళు కట్టించలేదు. ఒక హాస్పిటల్ అన్నా ఉందా, ఒక విద్యా సంస్థ అన్నా ఉందా చెప్పుకోవడానికి? 30 ఏళ్ళు రాజకీయం చేశాను ఎరపతినేని శ్రీనివాసరావు గారు చెప్తారు. ఈ నియోజకవర్గంలో ఒక్క హాస్పిటల్ కానీ ఒక కాలేజ్ కానీ కట్టించాడా చూపెట్టమనండి. లేదు. మంచినీళ్ళు లేవు, కృష్ణానది ప్రవహిస్తుంది కానీ చుక్క నీరు లేదు, వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. అందుకే మేము విభిన్నంగా గురజాలకు సపరేట్ మేనిఫెస్టో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి నవరత్నాలు ప్రకటించారో, పెన్షన్ 2000 3000 చేయటం, ఇళ్ల పట్టాలు ఇవ్వటం, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు 4 లక్షలు పెట్టి ఇళ్ళు కట్టియటం, లేదు డ్వాక్రా రుణమాఫీ, లేదు చదువుకునే పిల్లలకి 1వ తరగతి నుంచి 12వ తరగతికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సంవత్సరానికి 15,000, 45 ఏళ్ళు నిండిన మహిళలకి 15,000, అగ్రిగోల్డ్ బాధితులు నష్టపరిహారం ఇస్తామని రాష్ట్రం మొత్తం ప్రకటించడం జరిగింది. అలాగే మేము గురజాలకు సపరేట్ మేనిఫెస్టోతో వచ్చాం. ప్రప్రదంగా గురజాల, దాచేపల్లి గ్రామాలు మున్సిపాలిటీలు చేస్తే ఇక్కడ పాలన విభాగం ఉంటుంది, శానిటేషన్ విభాగం ఉంటుంది. మనం ఇక్కడ రోడ్లు వేసుకోవచ్చు, డ్రైన్లు కట్టుకోవచ్చు, సెంట్రల్ ఫండ్స్ డైరెక్ట్గా వస్తాయి. ప్రప్రదంగా మంచి స్కీమ్ పెట్టి మంచినీళ్ళు రోజుకు 2 పూటలు, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఇచ్చేటట్టు చేస్తాం. సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఒక ఆదర్శ కాలనీ కడతాం. రేకులిళ్ళు, పెంకుటిళ్ళు, గుడిసెల్లో ఉంటున్న వాళ్ళకి 3 నుంచి 4 లక్షలు పెట్టి డాబాలు కట్టిస్తాం. ఒక బ్రహ్మాండమైన 300 పడకల హాస్పిటలు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీ నియోజకవర్గంలో నెలకొల్పుతామని ఇప్పుడు ఇంటింటికి తిరిగి చెప్తున్నాం. తప్పకుండా చేసి చూపిస్తాం. అంతేకాదు గురజాల నియోజకవర్గంలో సున్నపు పరిశ్రమను కాపాడుతాం. అనేక సున్నపు గనులు ఉన్నాయి. ఈరోజు క్వారీలన్నీ ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు ఆక్రమించుకొని దోచుకుంటున్నారు. మిల్లర్లని, బట్టి ఓనర్లని బెదిరిస్తున్నారు. అవన్నీ కూడా ఎన్ఎండిసి కింద చట్టపరంగా గవర్నమెంట్ కింద తీసుకొచ్చి ఎవరైతే వడిరాజుల సోదరులు ఈ మైన్స్ కొట్టుకుంటున్నారో వాళ్ళని యజమానులు చేస్తాం, కార్మికులం కాదు. మిల్లులు, బట్టీలకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని ప్రోత్సహించి వ్యాపారాలు సక్రమంగా జరిగేటట్టు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా, ఒక్క అవకాశం కృష్ణదేవరాయలు గారికి పార్లమెంట్ సభ్యుడిగా, ఒక్క అవకాశం కాసు మహేష్ రెడ్డి గారికి ఇవ్వండి. గురజాలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని తెలియజేస్తాం.